భవభయభంగ మృతగంగాతరంగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ నీలలోహిత భస్మమయ భాల శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధరాः సధరాः సంతు జీవంతు శరదాం శతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనోస్తు విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణోస్తు. మంగళం గిరిజాంబికా సంగ కరుణాతరంగ మదన మదహర సాంబ శివలింగ మంగళం గిరిజాంబికా సంగ కరుణాతరంగ మదన మదహర సాంబ శివలింగ. శాంతిరగ్నిశాంతిర్ వాయుశాంతిరాదిత్యశ్. సార్ కొంచెం వెనకాలకి అట్లా మీరు ఎంత వెనక ఉంటే అంత మంచిది. సార్ లుక్ చేయరు ఒకసారి ఇచ్చు. ఓకే థ్యాంక్ యూ. రేపటి నుంచి అధికారులు మంత్రులు పెద్దలందరికీ ఈ పండుగల జాబితాను సమర్పించడం జరుగుతుంది. మొట్టమొదట తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులుగా మీ లెటర్ హెడ్ మీద మా దాన్ని ఎండార్స్ చేస్తూ ముఖ్యమంత్రి గారికి, దేవాదాయ శాఖ మంత్రికి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, దేవాదాయ శాఖ కమిషనర్కి మీ లెటర్ హెడ్ మీద పంపించి ఈ పండుగలను జాబితాను ఆమోదింపజేయాలని కోరుతూ మా దివ్యజ్ఞాన సిద్ధార్థ గారు ఇక్కడున్న పెద్దలందరి ద్వారా వారికి ఇప్పుడు పండుగల జాబితా అధికారికంగా సమర్పణ జరుగుతుంది. పండుగల నిర్ణయంలో ఇంత ముందు కూడా పరిపూర్ణంగా అన్ని పూర్తి చేసుకొని పండుగల నిర్ణయం పరిపూర్ణంగా జరిగి ఈ సందర్భంగా ఈ సంవత్సరం మాత్రం ప్రత్యేకంగా ఒకరోజు జరిగేటప్పుడు విశేషంగా 2 రోజుల పాటు ఇంతమంది పండుగ వాతావరణంలో తయారు చేసుకోవడం, విశిష్టమైన వ్యక్తులందరినీ కూడా ఈ సభా వేదికకి తీసుకొచ్చేసి అద్భుతమైనటువంటి వారికి సన్మానం చేసి అందులో గోముఖ సన్మానం ప్రత్యేకంగా చేసి కొత్త అవార్డు మా దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు, వెంకటరమణ శర్మ గారు అహోరాత్రం కష్టపడి తయారు చేసినటువంటి ఒక ప్రోగ్రాం ఈ 2 రోజులుగా పరిపూర్ణంగా విజయవంతమైనందుకు మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నాం. ప్రారంభంలో కొడుకుల రాధాకృష్ణ శర్మ గారి గానంతో మొదలైనటువంటి ఇది తర్వాత స్వామివారి జ్యోతి ప్రజ్వలనతో వారి ఆశీస్సులతో మాకు ప్రారంభమైన సదస్సు, ఆ తర్వాత జ్యోతిష్ సదస్సు, తర్వాత ఆగమ శాస్త్ర సదస్సు, ఆ తర్వాత నిన్న సాయంత్రం చక్కని అద్భుతమైనటువంటి ఒక రూపం, ఆ రూపకం తర్వాత ఈ రోజు కూడా ఉదయం ఈశ్వర సిద్ధాంత పారాయణ, ఆ తర్వాత జరిగినటువంటి వరుసగా జరిగినటువంటి ధర్మశాస్త్ర, తర్వాత వేద కేసరి బిరుదును స్వర్ణ కంకణ గ్రహీత అయిన మన గట్టు నరహరి అవధాని గారు 7,000కు పైగా దేవతా ప్రతిష్టలు చేశారు. నంబర్ వినపడలేదేమో, తప్పగా ఇస్తున్నాయి. మోర్ దాన్ 7,000 టెంపుల్స్, 7,000కు పైగా ఆలయాల్లో దేవతా ప్రతిష్టలు,
అతిరుద్రం ఆయుధ చండీ లాంటి మహాయాగాలు, అలాగే శృంగేరి కంచి భారతీయ తీర్థ పురస్కారం, జీ బ్రహ్మశ్రీ కంభంపాటి సేతు మాధవ అవధాని గారి సన్నిధిలో వేద విద్యను ఆపోసన పట్టిన ఘనపాటి శృంగేరి శివలింగ పీఠాధిపతులు ఆశీస్సులు నడిగా పొందారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పారాయణదారుగా ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని ఆరంభించారు. సింగరేణి సంస్థలో ఉద్యోగ బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ పదవి విరమణ తర్వాత 60 ఏళ్ల వయసులో మళ్ళీ టీటీడీ వేద పరీక్షలో ఉత్తీర్ణులై 80 ఏళ్ల వరకు కోదండ రామాలయంలో వేదనాదం వినిపించిన నిరంతర సాధన అనన్య సామాన్య. ఈ స్వగృహాన్ని గురుకులంగా మార్చారు. చెల్లూరు దత్తమూర్తి సిద్ధాంతి లాంటి 100 మందికి పైగా శిష్యులకు ఉచితంగా వేద విద్యను అందించారు. తెలంగాణ విద్వత్ సభ మీకు అందిస్తోంది. అనంతరం బ్రహ్మశ్రీ గట్టు నరహరి శర్మ గారిని మనం సత్కరించుకోబోతున్న వేదిక పైన ఘనపాఠము, స్మార్తము, ఆగము, జ్యోతిషము, వేదాంతం లాంటి అనేక శాస్త్రాన్ని శుభాలతో మీరు కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటుంది తెలంగాణ విద్వత్ సభ. బ్రహ్మశ్రీ బోర్పట్ల రాఘవేంద్రాచార్య సిద్ధాంతి గారికి విద్వత్ సభ అందజేస్తున్న సాదర సత్కారం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదే ఆనశృణమన్ నోదిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజే విర్వాజినేవతు దీనామవతు ప్రియవతు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం. విద్వత్ సభ రవీంద్ర భారతిలో గత 2 రోజుల నుంచి నిన్న ఇవాళ 2 రోజులు మరి ఇక్కడ